చాగంటాయ కోటవసరావు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక గౌరవనీయ వ్యక్తి. చరిత్ర, సాహిత్యం మరియు సమాజ సేవా రంగాల్లో తన ప్రతిభను ప్రస్ఫుటం చేశారు. వారి పేరుని తెలియజేస్తే ఇది ఆంధ్ర ప్రజల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఈ వ్యాసంలో ఆయన జీవితం, కృషి మరియు సాహిత్యానికే కాకుండా సమాజంపై చేసిన ప్రభావంపై వివరణ ఇస్తున్నాం. జననం మరియు ప్రారంభ జీవితం. చాగంటాయ కోటవసరావు గారు ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. వారి కుటుంబం సంప్రదాయ కుటుంబంగా ఉండి మంచి విలువలతో కూడిన విద్యను ప్రోత్సహించేది. చిన్ననాటి నుండి కోటవసరావు గారు విద్యలో తపనతో ఉండేవారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో చదువులో మంచి రీతిలో ముందుకు వెళ్లి భవిష్యత్కు ఒక వెలుగు దారితీస్తారు. విద్యాభ్యాసం. వారి విద్యాభ్యాసం ఆ కాలంలో అందరికీ సాధ్యం కాని మంచి స్థాయిలో సాగింది. చాగంటాయ గారు విద్యకు ప్రాధాన్యతను ఇవ్వడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు వచ్చారు. చరిత్ర, భాషా సాహిత్యం మరియు సామాజిక శాస్త్రాలపై ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఆయన ఈ ఆసక్తిని విద్యారంగంలో తన విజయాలకు మద్దతుగా మలుచుకున్నారు. సాహిత్య ప్రస్థానం. చాగంటాయ కోటవసరావు గారి సాహిత్య ప్రస్థానం ఆదర్శప్రాయంగా ఉంది. తెలుగు భాషా సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి. ఆయన రచనలు ప్రజల హృదయాలను కదిలించేవి. సమాజంలోని అనేక సమస్యలను మరియు సామాజిక మార్పుల అవసరాలను స్ఫూర్తిదాయకంగా ప్రస్తావించిన రచనలు చేశారు. ఆయన రచనలు ప్రజల మధ్య అవగాహన పెంచడంలో మరియు ఒక అభ్యుదయ సమాజాన్ని నిర్మించడంలో కీలకంగా నిలిచాయి. సమాజ సేవ. చాగంటాయ గారి జీవితంలో సమాజ సేవకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన సామాజిక సేవ ద్వారా గ్రామాల అభివృద్ధికి, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో అనేక మార్పులు తీసుకురావడానికి కృషి చేశారు. వారు నిర్వహించిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేశాయి. పేద ప్రజలకు సహాయం చేయడంలో ఆయన నిబద్ధత ప్రజల మధ్య గౌరవాన్ని పొందింది. చరిత్రపై ఆయన చూపు. చరిత్ర అంటే చాగంటాయ గారి జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి రచనలు మరియు ప్రసంగాలు చరిత్రలో మనం నేర్చుకోవలసిన పాఠాలను చర్చించేవి. తెలుగు ప్రజల చరిత్రను అవగాహన చేసుకోవడానికి మరియు భవిష్యత్ తరాలకు అందించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం. నాయకత్వ లక్షణాలు. చాగంటాయ గారి వ్యక్తిత్వంలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. గ్రామాభివృద్ధి కోసం చేసిన కృషిలో ఆయన నాయకత్వం అనితర సాధ్యం. ఆయన మాటలు, ఆలోచనలు మరియు ఆచరణ శైలి ద్వారా అనేక మంది ప్రేరణ పొందారు. ప్రజలను ఏకతాటిపై నిలిపే సామర్థ్యాన్ని ఆయన చూపించారు. తెలుగు భాషకు చేసిన సేవలు. తెలుగు భాషా వికాసానికి ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచి ఉంటుంది. భాషా సంస్కరణలు, కొత్త పద్ధతుల ప్రవేశం మరియు విద్యార్థులకు అందుబాటులో ఉండే తెలుగు గ్రంథాలను తయారు చేయడంలో ఆయన చేసిన కృషి అద్భుతమైనది. ఆధునిక సమాజంలో ప్రభావం. ఆయన ఆలోచనలు ఇప్పటికీ ప్రజలపై ప్రభావం చూపిస్తున్నాయి. పుస్తకాల ద్వారా, ప్రసంగాల ద్వారా మరియు సమాజంపై చేసిన సేవల ద్వారా ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణగా నిలిచింది. ఆయన చేసిన కృషి, చూపిన మార్గం మరియు సాధించిన విజయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. తుది జీవితం. వారి చివరి రోజులు కూడా సమాజ సేవకే అంకితం అయ్యాయి. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడమే ఆయనకు ఆనందంగా ఉండేది. ఈ ప్రపంచాన్ని వీడినప్పటికీ ఆయన చేసిన సేవలు, రాసిన పుస్తకాలు మరియు ఆయన ఇచ్చిన సందేశాలు ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి. ఉపసంహారం. చాగంటాయ కోటవసరావు గారు అనేక రంగాల్లో చేసిన కృషి అమూల్యమైనది. సాహిత్యం, చరిత్ర మరియు సమాజ సేవల ద్వారా ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయంగా ఉంది. ఆయన జీవితం మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆయన పేరు తెలుగులో ఒక చరిత్రగా నిలిచిపోతుంది.